ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ప్రత్యేకమైనటువంటి దినము, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. స్నేహానికి బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది. దేవుడు స్వయంగా కొంతమందిని వీరు నా స్నేహితులు అని చెప్పడం మనము చూస్తాం, చదువుతాం. స్నేహం అనేటువంటిది ఎంతో అమూల్యమైనటువంటిదిగాను, విలువ కలిగినటువంటిదిగాను చిత్రీకరించబడింది, వర్ణించబడింది. మనిషి యొక్క అవసరతలలో స్నేహం కూడాను ఒక అత్యవసరం. స్నేహం లేకపోతే ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటాం. నాకు గుర్తుంది, కానీ స్నేహితులు లేకపోతే, నాకు స్నేహితులు లేరు అంటే అది మనలోనే ఏదో లోపం ఉన్నట్టు లెక్క. కేవలం స్నేహితులు లేకపోవడం లోపభూయిష్టమైనటువంటి అంశం. ఎందుకంటే స్నేహం అంటే షేర్ చేసుకోవడం, స్నేహం అంటే పంచుకోవటం. ఈ పంచుకోవటం, షేర్ చేసుకోవటం అనేటువంటిది మానవుని యొక్క నేచర్లోనే ఉంది. బై డిఫాల్ట్ దేవుడు సృష్టించాడు అట్లా. కలిసి సంతోషించటం, కలిసి మాట్లాడుకోవటం, కలిసి దుఃఖించటం చూస్తుంటాం మనం. దుఃఖంతో ఉన్నటువంటి వారి ఇళ్లకు వెళ్ళి వారిని ఓదార్చడం మనం చూస్తూ ఉంటాం. లేఖనం కూడాను తెలియజేస్తూ ఉంది, సంతోషించున్నటువంటి వారి ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖించుచున్నటువంటి వారి ఇంటికి వెళ్ళుట మేలు అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే ఆదరిస్తాం. మేమున్నాం కష్టంలో, నష్టంలో, దుఃఖంలో నీతో పాటు పంచుకునటానికి అని అర్థం. నీ దుఃఖాన్ని పంచుకునటానికి. కాబట్టి పంచుకునేటువంటి వారు మనిషికి అవసరం. సాటి మనిషి లేకుండా బ్రతకలేడు, కష్టం. ఒక గొప్ప శాస్త్రవేత్త ఈ విధంగా అంటాడు. ఏమని? సొసైటీ అనగా మనిషి ఇంకొక మనిషితోటి అవసరం లేదు నాకు అని చెప్పగలిగినటువంటి వాడు ఎవరైనా ఉంటే అతను కేవలం పిచ్చివాడు అని. కేవలం పిచ్చివాళ్ళు మాత్రమే నాకు మరొక మనిషితోటి అవసరం లేదు అని అనగలడు. మనిషికి ఎప్పుడు కూడా సాటి మనిషితోటి అవసరత ఉంటుంది. అయితే ఈ సాటి మనిషితోటి ఉండేటువంటి సహవాసం, సంబంధం ఒక లెవెల్కు వెళ్ళినప్పుడు దాన్ని స్నేహం అని పిలవచ్చు. దేవునితోటి చాలామంది సాన్నిహిత్యంగా ఉన్నటువంటి భక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అయితే దేవుడు కొంతమందిని మాత్రమే నా స్నేహితులు అని పిలిచాడు. అంటే ఆ స్నేహము అనేటువంటిది ఇరువురు మనుషుల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధము చాలా లోతులలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే దానిని స్నేహం అని అనగలం. ఎందుకంటే ఈ లోకంలో చాలా సంబంధాలు ఉన్నాయి. వాటిని స్నేహం, ఫ్రెండ్షిప్ అని చెప్పేసి పేరు పెట్టి పిలుస్తాం. క్యాజువల్గా చెప్తాం, ఫ్రెండ్లీ అని, ఫ్రెండ్ అని. అయితే అందరూ ఫ్రెండ్స్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఒక అసోసియేషన్లో ఉన్నటువంటి వారు ఫ్రెండ్స్ కాదు, ఒక ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వారు ఫ్రెండ్స్ కాలేరు. ఒకవేళ కలిసి ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్స్ అంటే అందుకే చెప్పుకున్నాం, ఒక లెవెల్లో ఉన్నటువంటి సహవాసము, సంబంధాన్ని ఫ్రెండ్షిప్ అని మనము గుర్తిస్తాం, పిలుస్తాం. కలీగ్స్ ఫ్రెండ్స్ కాదు. ఒక దగ్గర పనిచేసేటువంటి వారు అయితే అయి ఉండొచ్చేమో కానీ ఇద్దరు వ్యక్తులు ఫ్రెండ్స్ కాలేరు. పార్ట్నర్స్ ఫ్రెండ్స్ కాలేరు. అంటే పార్ట్నర్స్ అంటే లైఫ్ పార్ట్నర్స్ కాదు, వేరే పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఇంకో పార్ట్నర్స్ కావచ్చు. మంచి ఫ్రెండ్స్ కాలేరు. మంచి ఫ్రెండ్స్ పార్ట్నర్స్ కావచ్చు, కానీ పార్ట్నర్స్ మంచి ఫ్రెండ్స్ కావడం కష్టం. అందుకే పార్ట్నర్స్ వేరు, ఫ్రెండ్స్ వేరు. క్లాస్మేట్స్ ఫ్రెండ్షిప్ తో సంబంధం లేదు. క్లాస్మేట్స్ ఉండొచ్చు, కలిసి చదువుకోవచ్చు, కానీ ఫ్రెండ్స్
స్నేహితులు మంచి స్నేహితులు అంటే కాదు. 30 మంది ఉండొచ్చు ఒక క్లాస్లో, కానీ అందరూ కూడా స్నేహితులు అని పిలవలేం. కేవలం ఒకరినిద్దరిని మాత్రమే మనము ఫ్రెండ్స్ అని చెప్పగలం, కానీ క్లాస్మేట్స్ అందరూ లేదా బ్యాచ్మేట్స్ అందరూ ఫ్రెండ్స్ కాలేరు. అంటే ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది, ఎంత విలువైనటువంటిదో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంతమందితో మనము కలిసి జీవిస్తున్నాం సొసైటీలో. ఒక క్లాస్లో ఇంతమంది ఉన్నారు, ఒక సంఘంలో ఎంతోమంది ఉంటారు, అందరూ కలిసే ఉండొచ్చు, కలిసి జీవిస్తూ ఉండొచ్చు ఒక దగ్గర. కానీ కేవలం కొద్ది మందిని మాత్రమే, వేళ్లతోటి లెక్క పెట్టేటువంటి వారిని మాత్రమే మనం స్నేహితులు అని పిలవగలం. కాబట్టి అందరూ స్నేహితులు కాలేరు. ఎందుకంటే స్నేహం అనేటువంటిది త్యాగంతో కూడినటువంటిది. స్నేహం అనేటువంటిది ఇచ్చేటువంటిది లేదా పుచ్చుకునేటువంటిది, ఇరు పక్షాల నుండి ఇచ్చి పుచ్చుకునేటువంటిది. అది ఏదైనా కానివ్వండి, అంటే సమయం కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖము కావచ్చు, జ్ఞానము కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనప్పటికీ కూడాను ఇద్దరము కూడాను కలిసి ఒకే లెవెల్లో ఉండాలి, కలిసి పంచుకోవాలి, కలిసి ముందుకు సాగాలి అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వారిని తప్పకుండా ఫ్రెండ్స్ అని అనవచ్చు. ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒక వ్యక్తి పడిపోతే లేదా పడిపోయేటువంటి స్థితిలో ఉంటే ఆపేటువంటిది, వారిని నిలవబెట్టేటువంటిది, కృంగి ఉన్నటువంటి సమయంలో లేదా చింతలో, ఆందోళనలో, దుఃఖంలో ఉన్నటువంటి సమయంలో దగ్గర ఉండి ధైర్యము చెప్పేటువంటిది ఫ్రెండ్షిప్. విలువైనటువంటిది ఈ లోకంలో అన్నిటికంటే సమయము కన్నా విలువైనటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే ఎకానమిస్టులు ఏమంటారు, సమయాన్ని మనీతో పోలుస్తారు. టైమ్ ఈజ్ మనీ అంటారు. ఎందుకు అంటే వారు ఎకనామిస్టులు కాబట్టి మనీ కంటే ప్రాముఖ్యమైనది, విలువైనది లేదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మనీ కన్నా విలువైనటువంటిది టైం అని వారి యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ లోకంలో సమయము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సమయాన్ని పంచుకునేటువంటిది స్నేహం. స్నేహితుడితోటి మాట్లాడుతూ ఉన్నప్పుడు గంటలు ఎట్లా గడిచిపోతాయో అర్థం కాదు, అసలు ఏం మాట్లాడుకుంటామో తెలియదు. అంటే స్నేహంలో ఉండేటువంటి తత్వం అది. గంటలు గడిచిపోతాయి, మాట్లాడుకుంటూ ఉంటాం, బోరు కొట్టదు. బోరు కొట్టనటువంటిది ఫ్రెండ్షిప్. బోరు కొట్టేటువంటిది ఫ్రెండ్షిప్ కాదు. బోరు కొట్టకుండా గంటలు ఇద్దరు కలిసి సమయాన్ని పంచుకుంటున్నారు అంటే దాన్ని ఫ్రెండ్షిప్ అనవచ్చు. కాబట్టి ఒకరు కృంగినప్పుడు మరొకరు లేవనెత్తుతారు, ఒకరు దుఃఖంలో ఉన్నప్పుడు మరొకరు ఆదరణ కలిగిస్తారు, ధైర్యపరుస్తారు, దుఃఖాన్ని పంచుకుంటారు. కాబట్టి సపోర్ట్ చేసేటువంటిది ఫ్రెండ్షిప్ అని మనం చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి స్నేహం సిన్సియర్గా ఉండేటువంటిది, సపోర్ట్ చేసేటువంటిదే కాదు, సిన్సియర్గా ఉండేటువంటిది స్నేహం. అనగా నిజాయితీ స్నేహంలో, నిజమైనటువంటి స్నేహంలో నిజాయితీ ఉంటుంది. నిజాయితీ లేకపోతే దానిని నిజమైనటువంటి స్నేహం అని అనం, కేవలం దాన్ని అవసరం అని మాత్రమే అంటాం. సిన్సియారిటీ లేకపోతే అది ఫ్రెండ్షిప్ కాదు. మామూలుగా ఒక్కొక్క మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యొక్క ఒరిజినాలిటీ కలిగి ఉంటాడు. ఒక్కడే ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒరిజినల్గా ఉంటాడు. అంటే అతడు ఏమై ఉన్నాడో, అతని ఆలోచనలు, అతని జీవన విధానము, అతని బ్లూ ప్రింట్, అతని వాస్తవమైనటువంటి వ్యక్తిత్వం ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే నిద్రలేస్తుంది. డిఎల్ మోడీ అనేటువంటి ఒక భక్తుడు అంటాడు, క్యారెక్టర్ అంటే ఏందయ్యా అంటే, వ్యక్తిత్వం అంటే ఏంది అంటే, చీకట్లో ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉంటావో అదే నీ వ్యక్తిత్వం. చీకటిలో ఉన్నప్పుడు అనగా ఒక్కడే ఉన్నప్పుడు అని అర్థం. దాని అర్థం చీకటిలో ఉన్నప్పుడు అంటే ఎవరు చూడనప్పుడు, ఎవరు లేనటువంటి స్థలంలో అని అర్థం. ఎవరు నిన్ను గమనించినటువంటి స్థలంలో నీవు ఉన్నప్పుడు నువ్వు ఏమై ఉన్నావు అనేటువంటి దానిని బట్టి అదే నీ క్యారెక్టర్ అంటాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి అసలు నిజస్వరూపంతో అతడు ఉంటాడు. మనుషులు అతని దగ్గరికి వచ్చినప్పుడు లేదా మనుషుల్లోనికి అతను వెళ్ళినప్పుడు అతడు వెంటనే ఒక విధమైనటువంటి ప్రవర్తనను తెచ్చిపెట్టుకున్నటువంటి అసహజమైనటువంటి ప్రవర్తనను ముసుగుగా వేసుకుంటాడు. అది మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు.
అంటే దానినే మనము హిపోక్రసీ లేదా వేషధారణ అనేటువంటి మాటలతోటి మనం పిలుస్తాం. మనుషుల్లోనికి వెళ్ళినప్పుడు ఒక మనిషి తప్పకుండా అంతో ఇంతో ముసుకుంటుంది. ముసుగు లేకుండా వెళ్ళలేం, తప్పకుండా ముసుగేసుకుంటాం. ఇంతెందుకు బయటికి వెళ్ళాలంటే మొహం కడుక్కొని దానికి మంచి మేకప్ వేసుకొని, అంటే ఒరిజినల్గా పోమన్నమాట. యాజ్ ఇట్ ఈస్గా పోం కదా, అంతో ఇంతో చేంజెస్ చేసుకొని ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదాన్ని ఉన్నట్టుగా చేసుకొని పోతాం. దానిని మనం వేషధారణ అని అనుకున్నట్లయితే, నిజమైనటువంటి స్నేహితుడు మన దగ్గరికి వచ్చినప్పుడు, లేదా మనము నిజమైనటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటువంటి వేషధారణ లేకుండా, హిపోక్రసీ లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా మనం ఏమై ఉన్నామో, ఒరిజినల్గా మనం ఏంటిదో దానిని బయట పెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా మనకు ఉంటే అతడే స్నేహితుడు. స్నేహితునికి నిర్వచనం ఇవ్వదలుచుకుంటే మనము యాజ్ ఇట్ ఈస్గా మన వ్యక్తిత్వం, మన గుణము, మన మాటలు, మన చేష్టలు, మన ఆలోచనలు, మన దృక్పథం యాజ్ ఇట్ ఈస్గా ఒక వ్యక్తితోటి పంచుకొనగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉంటే అతడే లేదా ఆమె ఫ్రెండ్, స్నేహితుడు. అందుకే దేవునికి హిపోక్రసీ అంటే ఇష్టం లేదు, వేషధారణ అంటే దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టుగా నాకు చెప్పు, నువ్వు ఏమై ఉన్నావో నా దగ్గర దానిని మాత్రమే కనపరచు, లేనిది కల్పించుకొని నా దగ్గరికి రావద్దు, ఉన్నది తీసివేసుకుని నా దగ్గరికి రావద్దు, వేషధారణ అనేటువంటిది ఉంచుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా మీరు ఏమై ఉన్నారో అట్లాగనే నా యొద్దకు రండి అని అంటాడు. హన్నా దేవుని ఎదుట తన హృదయమును కృమ్మరించుకొనెను అని చెప్పి రాయబడి ఉన్నది. అందుకే హన్నా యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు. హన్నా తన హృదయమును దేవుని ఎదుట ఎట్లా కుమ్మరించుకున్నదంటే, ఇక ఏ విధమైనటువంటి భేషజము లేకుండా, ఏ విధమైనటువంటి హిపోక్రసీ ముసుగు లేకుండా, ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా దేవుని సన్నిధిలో తన్ను తాను పరిచిపెట్టింది. ఇది నేను ఉన్నటువంటి స్థితి ప్రభువా, నా పరిస్థితి, నా సాంఘిక, నా కుటుంబ, నా మానసిక పరిస్థితి ఇది, కాబట్టి నా పరిస్థితిని మార్చు అని చెప్పి ప్రభు దగ్గర తన హృదయాన్ని కృమ్మరించుకున్నప్పుడు దేవుడు ఆలకించి తనకు సంతానాన్ని ఇచ్చినట్లుగా మనము లేఖనంలో చూస్తాం. స్నేహితుడు కూడాను అటువంటి వాడు. స్నేహితుని దగ్గర ఒకవేళ మనము స్నేహితుని దగ్గర యాక్టింగ్ చేయబోతే, లేదా తెచ్చిపెట్టుకున్నటువంటి అసహజమైనటువంటి ప్రవర్తన, ఒరిజినాలిటీ అనేటువంటిది లేకుండా ఉంటే ఆ స్నేహం నిలబడదు. అసహించుకుంటాడు స్నేహితుడి దగ్గర మనము ఒరిజినల్గా ఉండకపోతే, లేదా వేషధారణ కనపరిచినట్లయితే ఆ స్నేహము నిలవబడదు. స్నేహానికి నటించడం చేత కాదు, నటన స్నేహానికి పనికి రాదు. ఒరిజినల్గా ఏమైతే ఉన్నావో అది ఏమైనా కానీ, దెబ్బలు, పుండ్లు పట్టి, రక్తం కారుతూ, చీము పట్టిన గాయ ఎట్లనుండని హృదయం ఎట్లన్నా ఉండని, ఉన్నది ఉన్నట్టుగా స్నేహితుని దగ్గర పెట్టినప్పుడు అటువంటి వ్యక్తి మన స్నేహితుడు అవుతాడు. కానీ నటించేటువంటి వ్యక్తి, లేనిది ఉన్నట్లుగా చూపించేటువంటి వ్యక్తి ఎప్పటికీ కూడాను స్నేహితుడు కాలేడు. నిజమైనటువంటి స్నేహంలో నిజాయితీ ఉంటుంది, నిజమైనటువంటి స్నేహంలో ప్రేమ ఉంటుంది. అందుకే యేసు ప్రభు మనం చదివినటువంటి వాక్య భాగంలో చెప్తాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులు అని పిలుచుచు ఉన్నాను. ఇక మీదట మీరు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించాను. స్నేహితులకు కొరకు ప్రాణం పెట్టువానికంటే మరి ఎక్కువైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. నేను మీకోసం ప్రాణం పెట్టాను కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి స్నేహంలో ప్రేమ ఉంటుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, నిజం విడువక ప్రేమించును. నిజమైనటువంటి స్నేహితుడు విడువకుండా ప్రేమిస్తాడు. ఒకవేళ నీలో మార్పున్నా, ఒకవేళ నీలో అటు ఇటుగా తత్వం మారినా విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. అది నిజమైన స్నేహితుడికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం. అలాగని చెప్పేసి ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి మనము ఇంకా మన లైఫ్ లాంగ్ ఇష్ట ప్రకారం చేస్తూ పోయినట్లయితే దేవునికైనా కూడాను ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది.
ఆయన సహనమునకు ఆయన యొక్క ఆ, ఆ, కోపానికి లేదా సహనానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటిపోతే దేవుడు కూడా ఉపేక్షించాడు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత మనుషులం. స్నేహితుడు మ్యాక్సిమం భరిస్తాడు, మ్యాక్సిమం తప్పులన్నిటినీ భరిస్తాడు. ఎందుకంటే స్నేహం ఉండేటువంటి వెయిట్ అటువంటిది, దాని గుణం అటువంటిది, దాని లక్షణం అటువంటిది. నిజమైనటువంటి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. కాబట్టి ప్రేమలో క్షమాపణ ఉంటుంది, ప్రేమలో సహనం ఉంటుంది, ప్రేమలో మర్చిపోవటం ఉంటుంది, ప్రేమలో అన్నీ ఉంటాయి. కాబట్టి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు. నిజమైనటువంటి స్నేహితుడు గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. అందుకే వాక్యము ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. వాక్యముకు ఉన్నటువంటి లక్షణం, దేవుని వాక్యము మనుషులను ఖండించేటువంటిది, మనుషులకు బుద్ధి చెప్పేటువంటిది. దేవుని వాక్యము కన్నా గొప్ప స్నేహితుడు ఈ లోకంలో లేడు. ఎందుకంటే ప్రాణం పెట్టినటువంటి వాడు దేవుడు. కాబట్టి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాని కంటే ఎక్కువ ప్రేమ కలిగినటువంటి వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన గొప్ప స్నేహితుడు. ఆయన రూపంలో అయినటువంటి వాక్యము గొప్ప స్నేహితుడు మనకు. వాక్యము యొక్క లక్షణం, వాక్యము యొక్క తత్వం ఖండించేటువంటిది, గద్దించేటువంటిది, బుద్ధి చెప్పేటువంటిది. నిజమైనటువంటి స్నేహితుడు గద్దిస్తాడు. సామెతల గ్రంథం 27:6 మేలు కోరి స్నేహితుడు గాయములు చేయు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. స్నేహితుడు గాయం చేస్తాడా? స్నేహితుడు హర్ట్ చేస్తాడా? ఏడిపిస్తాడా స్నేహితుడు? అవును అని చెప్తుంది లేఖనం. ఎందుకు అంటే మేలు కోసం, నీ మేలు కోసం. కొన్నిసార్లు హర్ట్ చేయకపోతే మేలు జరగదు. వ్యాక్సినేషన్కి వెళ్తే ఏం చేస్తారు? మెల్లగా చల్లగా పూసి పంపిస్తారా? వ్యాక్సినేషన్కి వెళ్తే ఏం చేస్తారు? సూది పెట్టి ఆ గుచ్చటం కూడా చూడండి, మామూలు ఇంజెక్షన్ వేసినట్టుగా వేయట్లేదు. వ్యాక్సిన్ మామూలు ఇంజెక్షన్ వేయటని ఇట్లా చిన్నగా వేస్తారు, అట్లా వేయట్లేదు ఇంజెక్షన్. చూసారా మీరు? లేదో వ్యాక్సిన్ ఇట్లా పట్టుకొని ఇట్లా గుచ్చడమే. హర్ట్ అయ్యేటువంటి అంశం అక్కడ లేనే లేదు. ఎందుకు? కారణం ఏంది? అది గుచ్చకపోతే మనకు మేలు జరగదు. అది గుచ్చకపోతే మనం బాగుండం, మన ఆరోగ్యం పాడైపోతుంది. పాడు కాకుండా ఉండడానికి, మనం మేలు కలిగి ఉండటానికి ఒక గాయం. స్నేహితుడు కూడాను మన మేలు కోరి గాయములు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడు? లెక్కలేలన్ని ముద్దులు పెడతాడు. నువ్వు చెప్పేదంతా మంచిది, నువ్వు చేసేదంతా మంచిది, నువ్వు చాలా మంచోడివి, నువ్వు మంచిగా మాట్లాడతావు, నువ్వు మంచిగా చేస్తావు. నువ్వు ఖండన ఉండదు, గద్దించడం ఉండదు, బుద్ధి చెప్పడం ఉండదు. ఎంతసేపటికి చల్లగా షుగర్ కొట్టాడు. అది నేడు జరుగుతున్నటువంటి బోధనా విధానం. షుగర్ కోటెడ్ మెసేజెస్. హట్ చేయడము. హట్ ఎందుకు చేయాలి? ఆల్రెడీ హట్ అయి ఉంటారు జనాలు, హట్ అయి ఉంటారు. ఏదో దేవుని దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని సేద్దిరిపోవడానికి వస్తే మళ్ళీ హట్ చేస్తే ఎట్లా? కాబట్టి హట్ చేయకూడదు. షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడితే చల్లగా ఈని సంతోషపడి వెళ్ళిపోతారు. లోపల గాయం, పచ్చి పుండ్లు, దెబ్బలు. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, అవి నూనెతో మెత్తన చేయబడలేదు. అవి అట్లాగే ఉంటాయి, అవి రసిక గారుతూ ఉంటాయి, అవి సెప్టిక్ అయి ఉంటాయి. అందుకే యేసుప్రభు అంటాడు, దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథం, నా జనులకు గాయము పైపైన పుండుకును పైపైన మందు రాస్తారు, కానీ లోపల ఉన్నటువంటి విషయాన్ని పట్టించుకోరు. కాబట్టి స్నేహితుడు అట్ట కాదు, మొత్తం సమూలంగా గాయము ఎందుకైంది, ఆ గాయము లేకుండా చేయటానికి అవసరమైతే హట్ చేస్తాయి. అది స్నేహితుడికి ఉన్నటువంటి లక్షణం, వాక్యమునుకున్నటువంటి లక్షణం. హట్ చేస్తుంది, అనగా గాయపరుస్తుంది. ఎందుకు? మేలు కోసం. సరే, ఈ స్నేహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవునితోటి స్నేహం అనేటువంటిది మన కాన్సెప్ట్ కదా. ఎందుకు? లోకంతో స్నేహం, దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పేసి యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు అంటాడు. దేవునితో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం అనేటువంటి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మనుషులతో స్నేహం అయితే ఓకే, కానీ దేవునితో స్నేహం ఏంటిది? దేవుణ్ణి మనము సృష్టికర్తగా భావిస్తాము. అందుకే మనము ఆరాధిస్తాం. ఆయన ప్రభువా అని చెప్పి పిలుస్తాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన మనము ఆరాధిస్తాం, ప్రభువా అని పిలుస్తాం. సృష్టికర్త అనేటువంటి దేవుణ్ణి మనము తండ్రిగా భావిస్తాం, తండ్రిగా ప్రేమిస్తాం. అందుకే మనము తండ్రి అని చెప్పి పిలుస్తాం. మేము నీ బిడ్డలం అని చెప్పేసి మనం తలుస్తాం, భావిస్తాం. దేవుణ్ణి రక్షకునిగా భావిస్తాం. అందుకే రక్షక
అని చెప్పి పిలుస్తాం. మనల్ని సంరక్షించేవాడు, రక్షించేవాడు. అందుకే ఆయనకు మనము విధేయత చూపించాలి అని అనుకుంటాం. మన దేవుణ్ణి మనల్ని నడిపించేటువంటి వానిగా, మనల్ని గైడ్ చేసేటువంటి వానిగా, సర్వసత్యంలోనికి మనల్ని నడిపించేటువంటి వానిగా మనము ఆలోచిస్తాం. అందుకే ఆయన్ని మనము దేవా, తండ్రి అని పిలుస్తాం, ప్రభువా అని పిలుస్తాం. అయితే దేవుణ్ణి స్నేహితుడా అని పిలవడం అనేటువంటి దానికి కొంత మనకు ఇబ్బంది. ఆయన మనల్ని స్నేహితుడని పిలిచినట్టుగా రాయబడి ఉన్నది. మనము తిరిగి సృష్టికర్తను స్నేహితుడా అని పిలవగలమా? పిలవటానికి అవకాశము ఉన్నదా? కష్టమైనటువంటి విషయం, కఠినమైనటువంటి విషయం. ఎందుచేతనంటే ఆకాశ మహాకాశములను తన నోటి మాట చేత సృష్టించగలిగినటువంటి ఆ మహా సర్వశక్తిమంతుని మనం స్నేహితుడా అని పిలవాలంటే ఎంత దగ్గరతనము ఆయనతో మనకు ఉండాలి, ఎంత సాన్నిహిత్యము ఆయనతోటి మనకు కలిగి ఉండాలి. మనం ఎంతగా ఆయనతోటి స్నేహము చేయగలిగి ఉంటే తప్ప ఆయన మనము స్నేహితునిగా భావించటం కానీ, భావించి ఆ విధంగా పిలవటం కానీ చేయడం కష్టం. ఆయన మనల్ని స్నేహితులు అంటున్నాడు. తిరిగి నీవు ఆయనను స్నేహితునిగా భావించి పిలవగలవా? స్నేహితుని దగ్గర చాలా చొరవ ఉంటుంది కదా, స్నేహితుడి దగ్గర చాలా యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. పిలవచ్చు స్నేహితుని దగ్గరికి వెళ్ళి. దేవునితోటి స్నేహితుడు అని పిలవగలగాలంటే మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు అవసరం. అంత ఈజీ కాదు. ఆయన పిలుస్తాడు, కానీ తిరిగి నువ్వు దేవుణ్ణి పిలవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనకు ఉండాలి. ఆ లక్షణాలు మనకు ఉన్నప్పుడు దేవుణ్ణి మనం స్నేహితునిగా సంపూర్ణముగా ఆస్వాదించగలం, పిలవగలం. ఆ దగ్గరతనము ఆయనతోటి మనము పొందుకోగలం. ఎలాగునా అనగా మొదటిది మనం ఎక్కువగా ఆయనతో సమయం గడపాలి. ఇప్పుడు స్నేహం ఎట్లా ఎక్కువ అవుతుంది? రోజు రోజుకి ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహము దినదినానికి అభివృద్ధి చెందాలి అంటే దానికి కావలసినటువంటి మొదటి అంశం ఏంటిది? తరచుగా ఇద్దరు కలుసుకుంటూ ఉండాలి, కలిసి మాట్లాడుకుంటూ ఉండాలి, ఆలోచనలు షేర్ చేసుకుంటూ ఉండాలి, అభిరుచులు షేర్ చేసుకుంటూ ఉండాలి. ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తికి గౌరవం ఎందుకు కలుగుతుంది? ఒక వ్యక్తి పైన మరొక వ్యక్తికి ఇష్టం ఎందుకు కలుగుతుంది? ప్రేమ ఎందుకు కలుగుతుంది అంటే వాని అభిరుచులు ఇతరునికి, అవతలి వానికి నచ్చటం వలన, వాని ఇష్టాలు ఒకే విధంగా ఉండటం వలన. అందుకే సమయం తెలియకుండా ఎంతో గంటల సమయం గడిపేస్తూ ఉంటారు. కారణం ఇద్దరి ఆలోచన విధానాలు ఒకే రకంగా ఉండుట చేత. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇద్దరు ఆలోచనలు కలవటం, ఇద్దరు అభిరుచులు కలవటం అనేటువంటిది సాధారణంగా జరగదు. ఎందుకంటే మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా. దేవుడు ఒక మనిషిని పోలినటువంటి మనిషిని ఇంకొకరిని ఎక్కడ ప్రపంచంలో చూడలేం మనం. ఒక మనిషి, అతని యొక్క డిజైన్, అతని ఆలోచనలు మొత్తం కూడా సాటి లేనటువంటివి. అతని లాంటి వాడు ఇంకొకడు ఉండడు. ఎవడైనా కానీ ఒకని ఆలోచనలతోటి ఏకీభవించినప్పుడు, ఒకని అభిరుచులతోటి ఏకీభవించినప్పుడు ఆటోమేటిక్గా ఇద్దరికీ కూడాను స్నేహం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. దానికి కారణం తరచుగా ఇద్దరు కలుసుకోవటం, కలిసి సమయం గడపటం, ఇంటిమసీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. దేవునితోటి నీకు నాకు ఉన్నటువంటి ఇంటిమసీ ఎటువంటిది? ఎంతగా నీవు దేవునితోటి కలుస్తూ ఉన్నావు, ఎంతగా దేవునితో నువ్వు మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నావు, ఎంత నీ మనసులో ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, లేదా ఆయన ఏదన్నా మాట్లాడితే వినాలి అని నువ్వు అనుకుంటున్నావు అనే దానిని బట్టి దేవునికి నీకు లేదా మనకు సంబంధం పెరగటమో తరగటమో ఉంటుంది. అప్పుడు మాత్రమే స్నేహం దినదినానికి బలపడుతుంది. మన సమయం మనం ఏ విధంగా గడుపుతూ ఉన్నాము,
మన సమయం ఎవరితో గడుపుతున్నాము? నీవు సమయము ఎవరితో ఎక్కువగా గడుపుతూ ఉంటే వారే నీ స్నేహితులు. ఎక్కువగా లోకంతో సమయము గడిపితే లోకమే నీ స్నేహితుడు. కానీ లేఖనము చెప్పేటువంటి మాట ఏమంటే, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎక్కువగా లోకముతో ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ సమయం లోకంలో ఉండటానికి గడుపుతూ లోకస్తులతో గడుపుతూ ఉన్నట్లయితే దేవునితోటి వైరం, స్నేహం కాదు, దేవునితోటి వైరం పెరుగుతూ ఉందని అర్థం. ఈ స్నేహితుల దినోత్సవం నాడు ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మన ఆలోచనలకు ఆయన స్థానం ఉండాలి. మనము ఏమి ఆలోచిస్తామో దాన్ని క్రియలలో పెట్టడానికి ఇష్టపడతాం. అది మన యొక్క నేచర్. మనం ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచనలలో ఉన్నటువంటి అంశాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నీ ఆలోచనలలో మన నిజ స్నేహితుడైనటువంటి దేవుడు ఉంటే, మన ప్రభువు ఉంటే, ఆయనకు సంబంధించినటువంటి పనులు చేయడానికి ఇష్టపడతాం. అందుకు ఆయనతోటి సమయము గడపాలి. ఆయనతోటి సమయంగా ఆయన ఆలోచనలతో నింపబడాలి హృదయం. ఆయనతో సమయం గడిపినప్పుడు మాత్రమే, ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రమే, లేదా ఆయన మాట్లాడినప్పుడు మనము వింటూ ఉన్నప్పుడు మాత్రమే, విని దానికి సరైనటువంటి రిప్లై ఇచ్చినప్పుడు మాత్రమే దేవునితోటి స్నేహం దినదినానికి అధికము కావటానికి అవకాశము ఉన్నది. కాబట్టి మన యొక్క సమయం ఎవరితోటి దేనితోటి ఎక్కువగా గడుపుతున్నామో మనము ఆలోచన చేసుకోవాలి, ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా. రెండవ అంశం, భయభక్తులు కలిగి ఉండాలి. స్నేహితుడు కదా, స్నేహితుడి దగ్గర భయం ఎందుకు మనకి? మామూలుగా మన నేచర్ కదా, స్నేహితులతోటి భయపడం కదా. మనం స్నేహితుల దగ్గర చాలా క్లోజ్గా ఉంటాము, చాలా చనువు కలిగి ఉంటాం. దేవునితో స్నేహం అంటే మనుషులతో స్నేహం చేసేటప్పుడు చనువుగా ఉన్నట్లుగా కాదు. ఆ స్నేహములో రెవరెన్స్ ఉండాలి. రెవరెన్స్ అంటే భయము, భక్తి, గొప్ప గౌరవం ఆ స్నేహంలో ఉండాలి. ఎప్పుడైతే దేవునితోటి క్లోజ్నెస్, ఆ ఇంటిమసీ పెరుగుతుందో, చనువు పెరగడం కాదు, అది గౌరవం పెరగడం. ప్రభువు మీద, దేవాది దేవుని పైన మనకు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భావన కలగడం. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ మనతో పంచుకోవడానికి ఇష్టపడతాడు. ఎప్పుడైతే ఒకడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడో, లేక ఏం చెప్తా ఉంది, భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవునితోటి ఇంటిమసీ కలిగి ఉన్నప్పుడు, ఆయనతోటి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. ఏంటిది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే? మొదటిది జ్ఞానం, రెండవది ఈ లోక సంబంధమైనటువంటి చెడుతనాన్ని అసహ్యించుకోవటం. ఈ రెండు జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను తన స్నేహితుడు తోటి పంచుకుంటాడు. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 14 వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసియే ఉన్నది. దేవుని యొక్క మర్మం, మిస్టరీ అనేటువంటిది దేవునికే చెందుతాయి అని చెప్పి లేఖనం తెలియజేస్తూ ఉంది. మిస్టరీ అనేటువంటిది అది దేవునికి మాత్రమే చెందినటువంటిది. అయితే ఎవడైతే తనతోటి స్నేహితుడుగా ఉంటాడో, ఎవడైతే తనకు భయభక్తులు కలిగి తనతోటి ఎక్కువ సమయము గడపడానికి, తన మాటలు వినటానికి ఇష్టపడతాడో, అట్టి వానికి తన యొక్క మర్మము తెలిసే ఉన్నది. తెలియజేసేటువంటి వాడు, తన యొక్క ఆలోచనలన్నీ తెలియజేసేటువంటి వాడు, తెలియజెప్పేటువంటి వాడు. ఊరికే చెప్తాడా దేవుడు తన ఆలోచనలు? ఊరికే చెప్తాడా?
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో మన ప్లానింగ్స్ అన్నీ అందరికీ చెప్పేస్తామా? ఎవరికి చెప్తాము? ఫ్రెండ్స్కి చెప్తాం. బాగా నమ్మకం ఉన్నటువంటి నిజాయితీ కలిగినటువంటి స్నేహితులతోటి పంచుకుంటాం. ఇదిగో నేను ఈ పని చేయబోతున్నాను, ఈ బిజినెస్ చేయబోతున్నాను, ఇదిగో ఈ ఇల్లు కట్టబోతున్నాను, ఫస్ట్ ఇదిగో ఈ పెళ్లి చేయబోతున్నాను, పంచుకుంటాం స్నేహితులతోటి. కాబట్టి దేవుడు కూడాను తను ఏం చేయబోతున్నాడో తనతోటి స్నేహంగా ఉన్నటువంటి వారితోటి పంచుకుంటాడు. ఆయన మర్మము తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తెలియజేస్తాడు. ఆదికాండం 18:17 అబ్రహామును గురించినటువంటి ఒక స్టేట్మెంట్ దేవుడు ఇలాగున అంటాడు. ఆదికాండం 18:17, అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహాముకు దాచెదనా. చాలు, దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. అది ఏంటిదో తర్వాత విషయం. సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాడు. ఈ సొదొమ గొమొర్రా నాశనం చేయబోయేటువంటి విషయం అబ్రహాం ఎందుకు చెప్పాలి? అబ్రహాంకే ఎందుకు చెప్పాలి? ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పలేదే. అబ్రహాంకే ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అంటే అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని చెప్పి లేఖనంలో పలుమార్లు రాయబడి ఉంది. అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడంటే నేను చేయబో కార్యము నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను దాస్తానా? నేను దాచిపెట్టి ఉంచుతానా? దాచను. నేను చెప్తాను, నేను అబ్రహాంతో పంచుకుంటాను. నేను అబ్రహాంతో పంచుకొని నా స్నేహితుడితోటి నేను ఏం చేయబోతున్నానో చెప్పిన తర్వాత ఆ కార్యం నేను చేస్తాను. ఇది దేవునికి భయభక్తులు కలిగి ఉంటూ ఆయనతో సమయం గడిపేటువంటి ఆయన స్నేహితులకు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. తన ఆలోచనలు వారితో పంచుకుంటాడు, వారికి చెప్తాడు. ఆమోసు గ్రంథం 3:7 ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 3:7, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము? యెహోవా, ఆది అంతము అయినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. తన ఒక్క నోటి మాట చేత సర్వమును సృష్టించినటువంటి వాడు. లేని వాటిని తన వాక్కు చేత పిలిచేటువంటి వాడు, ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడు. ఆయన సృష్టికర్త. ఆయన ఎవడైనా తన తోటి గడపడానికి ఇష్టపడితే సమయం గడిపితే, ఎవడైనా తన యందు భయభక్తులు కలిగి ఉండి జెన్యూన్గా తన ఎదుట ఉన్నట్లయితే అట్టి వారికి తాను సంకల్పించినటువంటి తన ఆలోచనను, తన ప్రణాళికను బయలుపరచకుండా ఏమీ చెయ్యడు అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. ఇది దేవుని స్నేహితులకు దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత. ఆయనతోటి సమయం గడపాలి, ఆయన యందు భయభక్తులు చూపించాలి. మూడవ అంశం, ఆయన మాట్లాడినప్పుడు వినాలి. చూసారా, ఎంతసేపటికి మనము ప్రార్థన చేస్తాం, మంచిది. ప్రార్థన చేయడం మంచిది. ప్రార్థన చేస్తే శక్తి వస్తుంది, ప్రార్థన చేస్తే బలం వస్తుంది, ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది, ప్రార్థన చేస్తే దుఃఖ నివారణ అవుతుంది, మంచిది. అదే సమయంలో అంటే ప్రార్థన చేయడం అంటే ఏంటిది? ప్రార్థన చేయడం అంటే మనము దేవునితోటి మాట్లాడతాం, మంచిది. కొంతమంది అంతే, అవతల వాళ్ళు చెప్పే మాటలను పట్టించుకోరే, అవతల వాళ్ళకు చెవి ఎగ్గరే, ఎంతసేపటికి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, అవతల వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం అయ్యారు. అంటే అది కావాలని చేస్తారో వాళ్ళ నేచర్లో ఉందో, ఎట చేసినా కానీ తప్పే. ఎదుటివాడు చెప్పేది వినకుండా ఎంతసేపటికి మనమే మాట్లాడుతూ ఉన్నామనుకోండి, అవతల స్నేహితుడు ఏమనుకుంటాడు? వసపిట్ట రాయుడు అంటారు. మా స్నేహితులు కూడా కొంతమంది సుత్తి కొడతారా అంటారు. వాడితో తలనొప్పి. ఎంతసేపటికి అది చెప్పిందే చెప్తుంటాడు, వాడు చెప్పిందే చెప్తున్నాడు, మనం చెప్పేది వినిపించుకోడే. ఉంటుందా ఆ స్నేహం? బలంగా ఉంటుందా? ఇద్దరు కలిస్తే ఎంతసేపటికి బి అనేటువంటి ఇద్దరు కలిస్తే అనేటువంటి వాడు బి అనేటువంటి వానికి ఇక చెప్తానే ఉంటాడు, ఎప్పుడైనా చెప్తానే ఉంటాడు. ఈడు మాట్లాడినాడు, ఆ స్నేహం ఉంటుందా? నిలబడుతుందా ఆ స్నేహం? అరే నన్ను మాట్లాడిని, కనీసం రెస్పాన్స్ అన్న ఏంటి? నువ్వు చెప్పిన దానికి నేను అవునో కాదో, బాగుందో బాగాలేదో చెప్పని, నేను అభిప్రాయమన్నా
ఇయ్యడు. ఫట 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 ఆడ ఏం చెప్పదలుచుకున్నాడు గబ్బ 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 చెప్పి పడేసేయడమో, వెళ్ళిపోతా ఉండడం. నువ్వే చూసుకో, నువ్వే ఇంక ఇంటి అనుకో, లేకుంటే పడేసుకో. అట్లా ఉంటే ఆత్మీయ జీవితం, దేవునితో స్నేహం ఫలిస్తుందా, పెరుగుతుందా? తిరిగి ఆయన మాట్లాడొద్దా? ఆయన మాట్లాడినప్పుడు మనం వినొద్దా? దేవుని వాక్యము మాట్లాడినప్పుడు వినడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని వాక్యం చదవటము అనేటువంటిది బహు ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యం ద్వారా మన దేవుడు ఎవరు? వాక్యమైనటువంటి దేవుడు, అంతే కదా. వాక్యమే దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. ఈ దినములంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడిను. హెబ్రీ 1:1. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడెను. ఎవరా యేసుక్రీస్తు? యేసుక్రీస్తు ఎవరనగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి వాక్యం. యేసుక్రీస్తు ఎవరంటే వాక్యం. దేవుని యొక్క వాక్యమే యేసుక్రీస్తు. వాక్యము ప్రకటించబడేటప్పుడు, వాక్యము చదివేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనం వింటున్నామో అన్నదాన్ని బట్టి దేవునికి మనకి ఉన్నటువంటి సంబంధం బలపడడానికి అవకాశం ఉంది. అందుకే వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉండడం కానీ, చిరాగ్గా పరాగ్గా ఉండడం కానీ, లేదా ఇంకో ఏదైనా వేరే పనులలో ఉండడం కానీ చేస్తే పిచ్చి కోపం వస్తుంది నాకు, ఎందుకో మరి. అప్పుడు అన్నీ మర్చిపోతాను, నాకు అన్నీ. అదే అంటే ఇక్కడ ఉన్నప్పుడు దేనికి రావడం? ఆలయానికి వచ్చి వాక్యం ప్రకటించబడుతూ ఉండగా నీ ఇష్టానుసారంగా అది ఇది చేసుకుంటా, ఏదో మాట్లాడుకుంటా ఉంటే ఎందుకు ఇంకా రావడం ఆలయానికి? దేవుణ్ణి అవమానించడానికి కాకపోతే, నీ స్నేహితుడిని అవమానించడానికి కాకపోతే కదా. ఎంత సీరియస్ విషయం అది. అందుకే సొలొమోను అంటాడు ప్రసంగంలో, ఆలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకునుము. నీవు భూమి మీద ఉన్నావు, ఆఫ్టర్ ఆల్ నువ్వు మట్టివి. దేవుడు ఆకాశమందు ఉన్నాడు. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. లేఖనం చెప్పేటువంటి మాట. ఆలయానికి వెళ్ళినప్పుడు అనగా దేవుని వాక్యం ప్రకటించబడేటప్పుడు, దేవుని వాక్యం నీతో మాట్లాడేటప్పుడు, లేదా దేవుని వాక్యం నువ్వు చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలా? దేవుడు ఒక లెక్చరర్ పాఠం చెప్తూ ఉన్నప్పుడు, లెసన్ చెప్తూ ఉన్నప్పుడు వినకుండా మన ఇష్టం చేసుకుంటూ ఏం చేసేవాడు తెలుసా? మా లెక్చరర్స్ అయితే తన్నేవాడు. డస్టర్ తీసుకొని కొడితే తలకాయ బొక్కబడేది. అంత కోపం వస్తుంది అనమాట ఆయనకి. ఆఫ్టర్ ఒక లెక్చరర్కే లౌకిక సంబంధమైనటువంటి లెసన్స్ చెప్పేటువంటి ఒక లెక్చరర్కే తన మాటలు వినకుండా, తనకు చెప్పేటువంటి మాటలు అశ్రద్ధ చేస్తూ ఉన్నప్పుడు అంత కోపం వస్తే, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ అశ్రద్ధ చేస్తే, నిర్లక్ష్యంగా ఉంటే మరి ఎంత కోపపడతాడు ఆయన? కోపం రాదా స్నేహితునికి? కోపం రాదా? నేను ఏం చేశానని దేవుడు నాకు ఇదే పెట్టాడు, నాకే పెట్టాలనా? అవును, నీకే పెట్టాలా. నీలో ఉన్నాయి కాబట్టి నీకే పెట్టాడు. నాకే పెట్టాలా? నేను ఏం చేశానని? మనం ఏం చేస్తామో మనకు తెలీదు. అదే మనలో ఉన్నటువంటి పెద్ద సమస్య. మనం ఏం చేస్తామో, మేము ఏం చేస్తున్నామో మనకు తెలియదు. ఎందుకు అంటే మన సమయం అంతా కూడా ఇతరులు ఏం చేస్తున్నారు అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫోకస్ చేస్తాం. మనం ఏం చేస్తున్నామో అని చెప్పి మన మీద మనం ఫోకస్ చేసుకోం. అదే మనలో ఉండేటువంటి లోపం. దేవుడు మాట్లాడినప్పుడు మనము వినాలి. కేవలం ప్రార్థన మాత్రమే కాదు, కానీ వాక్యము ప్రధానమైనటువంటిది. రెండు ఉంటేనే స్నేహం బలపడుతుంది. ఈ పక్క నుంచి మాట్లాడినప్పుడు ఈయన వినాలి, ఈ పక్క నుంచి మాట్లాడినప్పుడు ఈయన వినాలి. ఇద్దరు కలిసి ఆలోచన చేయాలి, ఇద్దరు కలిసి ఆలోచనలు పంచుకోవాలి. మరి దేవుడు చేసింది అదే కదా. తన ఆలోచనలన్నీ పంచుకుంటున్నాడు. తన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారికి, తన స్నేహితులతోటి పంచుకుంటున్నాడు. తన ఆలోచనలు పంచుకుంటున్నాడు. ఆయన చెప్తూ ఉంటే వినకుండా అటు ఇటు చూసుకుంటూ ఉంటే ఎట్లుంటుంది మరి దేవునికి? దేవుని మాట్లాడినప్పుడు మనము వినాలి. అది 3వ అంశం. అప్పుడు మాత్రమే దేవునికి మనకి మంచి సహవాసం, మంచి సంబంధం కలిగి ఉండగలం. నిజంగా స్నేహితులుగా ఉండగలం. నేను చెప్పుకోవచ్చు దేవుడు నా స్నేహితుడు అని చెప్పేసి, నేను చెప్పుకోవచ్చు. కానీ ఆయన చెప్పాలిగా, అబ్రహాము నా స్నేహితుడు, అబ్రహాముకు నేను చేయదలుచుకున్నటువంటి పని తెలియకుండా నేను దాచదనా అని ఆయన అనుకోవాలి కదా. ఆయన అనుకోవాలి అంటే వినాలా. ఆయన మాట్లాడినప్పుడు వినాలా. విధేయత చూపించాలా.
వినడం వరకు ఓకే విన్నాం. విన్నదాన్ని ఇక్కడ విని ఆ పక్కన వదిలేస్తే కాదు, ఆయన ఏం చెప్తున్నాడో దాని గురించి వినాలి. అబ్రహాం విన్నాడు కాబట్టి ఆ విన్నటువంటి అంశం మీద వర్కౌట్ చేశాడు. ఏమని? నేను సొదొమ గొమొర్రా నాశనం చేయబోతున్నాను చెప్పాడు అబ్రహాంకు దేవుడు. అప్పుడు అబ్రహాము ఆ మాట హృదయంలోనికి తీసుకున్నాడు కాబట్టి ఆయన సొదొమలో ఎవరున్నారు? లోతున్నాడు, లోతు కుటుంబం ఉంది. ఇక ప్రారంభం చేశాడు ఆయనతో మాట్లాడడం. రక్షించాలా, లోతును రక్షించాలా, లోతు కుటుంబాన్ని రక్షించాలి. ఇక ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి, అక్కడ రెండు ఉన్నాయి. దేవుడు మాట్లాడినప్పుడు వినడం ఉన్నది, విన్న తర్వాత ఆయనతో తిరిగి తన యొక్క రెస్పాన్స్ ఇవ్వటము ఉన్నది. అవి రెండూ ఉండాలి. ఆయన మాటకు మనము విధేయులం కావాలి. ఒకవేళ ఆయన మాటల్లో కఠినత్వం ఉన్నదనుకోండి, ఆయన మాటల్లో మన యొక్క లోపాలను ఎత్తి చూపుతున్నాడు అనుకోండి, అయితే అప్పుడు మనము వాటిని సరిదిద్దుకునేటువంటి లక్షణం కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడుతుంటే పుటము వేయబడినటువంటి వెండిలాగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి, నిష్కల్మషంగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి. అవి మనలోనికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలన్నీ కనబడతాయి. దేవుని వాక్యం ఎలాంటిది? స్పిరిచువల్ మిర్రర్. మనము మిర్రర్ ముందు నిలబడితే ఏ విధంగా మన పై ఆకారం కనబడుతుందో, వాక్యం ముందు నిలబడితే, వాక్యం మాట్లాడుతుండగా మనం విన్నట్లయితే, అవి హృదయంలోనికి తీసుకున్నట్లయితే మన యొక్క హృదయ స్థితి, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నదో క్లియర్గా బయటపెడుతుంది. వాక్యం యొక్క లక్షణం అది. అటువంటప్పుడు ఏం చేయాలా? సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోనటువంటి తత్వమే ఎక్కువ ఉంటుంది మనుషులకి. వాక్యం మాట్లాడినప్పుడు మనకు సంతోషమైంది అనుకోండి, అనగా మనకు బాగా ఇష్టమైంది అనుకోండి, దేవుడు మాట్లాడాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. మనకు కష్టమైంది అనుకోండి, మనకు కష్టమైతే ఈ వ్యక్తి నాకే మాట్లాడాడు, ఈ మనిషి నన్ను ఉద్దేశించి మాట్లాడాడు. బాగుంటేనేమో దేవుడు మాట్లాడు, బాగలేకపోతే మనిషి మాట్లాడేది. దిద్దుకోవడం మాత్రం ఉండదు. తప్పు దిద్దుకోవడం, అసలు ఎందుకు ఇట్లాంటి వాక్యం నాకు వచ్చింది, దాని గురించి నేను దిద్దుకోవాలి కదా అనేటువంటి ఆలోచన రాదు. దిద్దుకోనటువంటి లక్షణం, తప్పు దిద్దుకోలేనటువంటి లక్షణం ఎవరిదో తెలుసా? ఒకసారి చదవండి 50వ కీర్తన 17వ వచనం. కీర్తన 50:17. సైతాను లక్షణం, అది సైతాను లక్షణం. దిద్దుకోలేనటువంటి లక్షణం సైతాను లక్షణం. చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము, నీవు నా మాటలు వెనుకకు త్రోసివేసేదవు. సైతాన్ దిద్దుకోడు. వాడు దిద్దుకోనందువలననే త్రోసివేయబడ్డాడు. ఎందుకు? దేవుని మాటలను ముందుగా వాడు త్రోసివేశాడు కాబట్టి వాడు అక్కడ నుండి త్రోసివేయబడ్డాడు. ఆ వచనాలన్నీ కూడాను సాతాను యొక్క గణాలకు సంబంధించినటువంటి వచనాలు. 50వ కీర్తన 17వ వచనం. దిద్దుకోవడం ఇష్టం లేనటువంటి వాడు దేవుని సంబంధి కాదు, దేవునికి ఎంతమాత్రము స్నేహితుడు కానే కాదు. దేవుని యొక్క మాటలు కొంత గాయపరిచినప్పటికీ కూడాను ఆయన మేలు కోసం గాయం చేసేటువంటి వాడే, కానీ ఆయన మనలను మంచి మార్గంలో నడిపించుటకు ఆయన ఆ విధమైనటువంటి మాటలు చెప్పే వాడే, కానీ ఎంత మాత్రము కూడాను మనం నశింపజేయటానికి చెప్పేటువంటి వాడు కానే కాదు. తైలమును అత్తరును, సామెతలు 27:9. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచినట్లు చలికాని హృదయములో నుండుచు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఒక్కోసారి సంతోషపరుస్తాయి, ఒక్కోసారి గాయపరుస్తాయి. గాయపరిచినప్పుడు దుఃఖపడి దూరంగా వెళ్ళిపోవడం, సంతోషంగా వెళ్ళినప్పుడు అమ్మ దేవుడు మంచిగా మాట్లాడాలనుకోవడం కాదు. రెండింటినీ మనము సమానంగా తీసుకుని మన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడడానికి, దేవునితోటి సాన్నిహిత్యము, ఆ స్నేహము పెంచుకోవడానికి మనము వినియోగించుకోవాలి. ఆయన మాటకు విధేయత చూపించాలి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభు ఏమంటున్నాడంటే 14వ వచనం, యోహాను 15:14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. చూసారా? నేను మీకు ఏమైతే ఆజ్ఞాపిస్తానో, ఒకవేళ అది కష్టమైనా నిష్టమైనా, ఒకవేళ అది దుఃఖపరిచినా గాయపరిచినప్పటికీ కూడాను, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి వాటిని మీరు చేసినప్పుడు అప్పుడు ఏమై ఉంటారంటే మనము దేవుని యొక్క స్నేహితులమై ఉంటాం.
ప్రభు యొక్క స్నేహితులమై ఉంటాం. నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. అప్పుడు నేను నా స్నేహితుల కొరకు ప్రాణం పెడతాను. అప్పుడు నా స్నేహితుల కోసం నేను ప్రాణం పెడతాను. నా ప్రాణం ఇచ్చినంతగా ప్రేమిస్తాను. ఆల్రెడీ మన కోసం ప్రాణం ఇచ్చాడు. స్నేహంలో ప్రేమ కూడా ఉంది. స్నేహంలో ప్రేమించి స్నేహితుల కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు. శిలువ మాను పైన మరణించాడు. అక్కడ ఆయన యొక్క స్నేహంకి సంబంధించినటువంటి ప్రేమ కనబడతా ఉంది. ఆయన కనపరిచాడు. కాబట్టి అంటున్నాడు, మీరు ఇప్పుడు నా మాటకు విధేయులై ఉన్న ఎడల, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నిజంగా మీరు కూడా నాకు స్నేహితులుగా ఉంటారు. నేను కూడా మీకు స్నేహితునిగా ఉంటాను. చివరి అంశంలోనికి మనం స్నేహంలో పోటీతత్వం పనికిరాదు. స్నేహంలో నువ్వా నేనా అనేటువంటిది ఉండకూడదు. నువ్వు ఉండు అన్నారు. అవతలోడు ఏమంటాడు? అప్పుడు నువ్వే ఉండు అంటాడు. అది స్నేహం అంటే. స్నేహంలో నేను ముందుండాలా, నేను పైన ఉండాలా, వీడి కింద ఉండాలా అని అనుకోకూడదు. అది స్నేహం కానే కాదు. అట్లా అనుకుంటే ఒకవేళ స్నేహితుల మధ్య ఒకరికంటే ఒకరు తక్కువ అనేటువంటిది, ఒకరికంటే ఒకరు ఉన్నతులు అని అనుకోవాలి. లేఖనం చెప్పేటువంటి మాట అదే. ఒకరికంటే ఒకడు యోగ్యుడిని మీరు ఎంచుకున్నది, అప్పుడే నిజమైనటువంటి స్నేహం ఉంటుంది. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకో. అలాగా చేయలేనప్పుడు ఆ స్నేహం నిలవబడదు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక మాట మనం చూద్దాం. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుడి స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుడి స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈయన సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనేటువంటి లేఖనం ప్రకారం. యోహాను దగ్గరికి వచ్చి కొంతమంది వచ్చి అడుగుతారు, నువ్వు యేసుప్రభువా? నువ్వు బాప్తిసం ఇస్తున్నట్టుగా యేసుప్రభు కూడా అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. ఎప్పుడు ఈ యొక్క సందర్భం అంటే యేసుప్రభుతోటి యోహాన్ని కంపేర్ చేసినప్పుడు, యేసుప్రభుతోటి యోహాన్ని కంపేర్ చేశారు వచ్చి. నీలాగనే నువ్వు బాప్తిసం ఇచ్చినటువంటి ఆయన ఇంకొకరికి బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడు అని అన్నప్పుడు అప్పుడు చెప్పాడు ఈయన, నేను పెండ్లి కుమారుని స్వరము విని సంతోషించేటువంటి స్నేహితుడిని మాత్రమే, నేను దేవుని యొక్క స్నేహితుడిని మాత్రమే, నేను ఆయనను కాదు. ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడును కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఇది డివైన్ ఫ్రెండ్షిప్లో ఉండవలసినటువంటి లక్షణం. నేటి దినంలో అది కనబడటం లేదు. ఎంతసేపటికి భక్తులు హెచ్చింపబడాలి, సేవకులు హెచ్చింపబడాలి, దేవుని కంటే హెచ్చించుకోవాలి, దేవునిలాగా ప్రస్తుతింపబడాలి. అట్లా ఉండదు. వాళ్ళ బోధలు అట్లా ఉండవు, వాళ్ళ నేచర్ అట్లా ఉంటుంది. ఎందుకంటే హృదయంలో ఉండదాన్ని బట్టి బయటికి కనబడుతుంది. కాబట్టి ఆడంబరాలు, ఆర్భాటాలు, ఆ హంగులు తగ్గించుకున్నాడు యోహాను. నేను ఆయన చెప్పులు వాడు ఇప్పుడకు సిద్ధం. ఆయన డ్రెస్ ఏంది? తోలు. ఆయన తిండి ఏంది? తేనె. ఆయన సొసైటీ ఏంది? అడవిలో. సోకాల్డ్ ప్రీచర్స్ సొసైటీ ఏంది? వాళ్ళు తినే తిండి ఏంది? వాళ్ళు కట్టే బట్ట ఏంది? వాళ్ళు మాట్లాడే మాటలు ఏంది? హెచ్చించుకోవాలి, 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 హెచ్చించుకోవాలి. దేవుడు తగ్గించేస్తాడు. దేవుడు మన స్నేహితుడైనటువంటి ప్రభువే హెచ్చింపబడాలి, ఆయన హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి. మన నిజ స్నేహితుడిని మనం హెచ్చించాలి. ఏమి చేసినను, మీరు తినను త్రాగినను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలిగేటట్లుగా చూసుకోమంటాడు పౌలు భక్తుడు. నువ్వు ఏం చేసినా, నువ్వు మాట్లాడతావా దేవుడికి మహిమ కలగాలి, నువ్వు డ్రెస్ చేస్తావా దేవునికి మహిమ కలగాలి, నువ్వు ఇంకేమన్నా ప్రీచ్ చేస్తావా దేవునికి మహిమ కలగాలి. ఎందుకంటే ఆయనే హెచ్చించబడాలి, ఆయనే ఫోకస్ చేయబడాలి. ఇక్కడ అట్లా ఉండటం లేదు.
దేవునితోటి స్నేహం లేనందువలననే ఈ విధమైనటువంటి కార్యాలు జరుగుతుంటాయి. తన మీద పెట్టుకోవాలి ఫోకసింగ్ అంతా. ఒక ఫోకస్ లైట్ పడుతుంటుంది, తానే కనబడతా ఉండాలి. చూడండి ఎంత మోసం ఉందో చూడండి. ఇక్కడ దేవుని స్నేహం చేసినటువంటి వాడు అలాగ ఉంటాడా? దేవుని స్నేహితుడిని పిలువబడినటువంటి వాడు అలాగను ఉంటాడా? దేవుని స్నేహితుడు అని పిలువబడేటువంటి వాడు అలాగుండడు. దేవునితో సమయం గడుపుతాడు, దేవుని మాటకు విధేయత చూపిస్తాడు, దేవుణ్ణి హెచ్చించేటట్టుగా చేస్తాడు, దేవుడు మాట్లాడినప్పుడు వింటాడు, ఆయన యొక్క ప్రణాళిక ఏంటిదో తెలుసుకొని అనేకులకు దానికి తెలియజెప్తాడు. అందులో తగ్గింపు ఉన్నది. తన్ను తాను ఈ లోకంలో ఎవడైతే తగ్గించుకుంటాడో రాబోయేటువంటి పరలోకంలో అట్టివాడు హెచ్చించబడతాడు. యోహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని చెప్పేసి ప్రభు చెప్పాడు. అయినప్పటికీ కూడా ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడనబడినటువంటి వాడు యోహాను కంటే గొప్పవాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయినప్పటికీ పరలోకంలో అత్యల్పమైనటువంటి వాడు, లీస్ట్ పర్సన్, ఈ యోహాను కంటే గొప్పవాడు. ఎక్కడ ఉండడానికి మనం ఇష్టపడాలి? ఎవరితో ఉండటానికి మనం ఇష్టపడాలి? మన నిజ స్నేహితుడు ఎవడు? మనం ఎవరితోటి ఎక్కువ ఉండటానికి ఇష్టపడుతున్నాం? ఎవరి మాటలు వినడానికి మనం ఇష్టపడుతూ ఉన్నాం? ఎవరికి మనం రెస్పాన్స్ ఇస్తూ ఉన్నాం? ఆయన మాట్లాడినప్పుడు ఆ మాటలు వింటున్నదానికి విధేయత చూపిస్తూ ఉన్నామా? ఈ విషయాలపైన దేవునికి మనకి ఉన్నటువంటి స్నేహం ఆధారపడి ఉంటుంది. దేవుని స్నేహితులుగా ఈ లోకంలో వెలుగొందటానికి ఆయనను హెచ్చించడానికి మనల్ని మనం తగ్గించుకొని ఆయన స్నేహితులుగా ఈ లోక యాత్ర ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.